మాట అంటున్నారు. ఎవరైనా సంస్కారం పరిచి మాట్లాడితే బట్టలిప్పి బజార్లో తిప్పుతామని అంటున్నాడు. సంస్కారం మరిచి మాట్లాడితే బట్టలిప్పి బజార్లో తిప్పుతాం. ఇంత గొప్ప సంస్కారాన్ని ఆయన అసెంబ్లీలో ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ రాజకీయ సంస్కృతికి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, ఆత్మగౌరవానికి, మొత్తం తెలంగాణ సమాజానికి ఒక మాయని మచ్చలాగా మారింది ముఖ్యమంత్రి గారి మాట తీరు. తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి గురించి మొన్న రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు చేసిన అత్యంత జుగుప్సాకరమైన, అమానుషమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తున్నది. ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండిస్తారు దాన్ని, బహుశా కాంగ్రెస్ నాయకులు తప్ప, ఆయన అనుయాయులు, ఆయన ఫాలోవర్సు, ఆయన భజన బృందాలు తప్ప ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండిస్తారు. వరిష్ఠ సంపాదకులు ఖండిస్తున్నారు, మేధావులు ఖండిస్తున్నారు, ఆందోళన వెలిబుస్తున్నారు. ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఎట్లా అని. ఇవాళ తెలంగాణ పరువు పోతున్నది దేశంలో. ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడతారని, ఇంత అన్యాయమైన భాష మాట్లాడతారని. ఇవాళ ఈ వ్యాఖ్యలు కేవలం దిగజారుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపే వ్యాఖ్యలు మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే కనీస గౌరవ మర్యాదల్ని కూడా కాలరాచేటువంటి వ్యాఖ్యలు. మామూలు మనుషులు మాట్లాడుకునేటప్పుడు కూడా శుభంగోర్రా పెళ్లి కొడుక అంటారు. అటువంటిది ఆయన అశుభ సూచకమైన మాట మాట్లాడతాడు నిరంతరం కూడా. ఆయనకు అట్ల తప్ప ఇంకో రకంగా మాట్లాడరాదు. నేతి బీరలో నేయి వెతకలేము, ముఖ్యమంత్రి గారిలో సంస్కారాన్ని వెతకలేము. ఇది వాళ్ళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యలు కేవలం దిగజారుడు వ్యాఖ్యలు కాదు, మానవత్వాన్ని మంటగలిపే వ్యాఖ్యలు. ఏమన్నాడు ఆయన? ఎంత ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో, ఒక నీచత్వానికి పరాకాష్ఠగా నిలిచినటువంటి వ్యాఖ్యలు. కేసీఆర్ గారి కాలు విరిగిన ఘటనను ప్రజల తీర్పుతో ముడిపెట్టి ఆయన మరణం కోరటం ఏ రకం రాజకీయ సంస్కృతిది? ఎంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి, ఎంత వికారమైన మనస్తత్వం. ముఖ్యమంత్రి గారి మనస్తత్వం ఎంత వికృతమైంది, ఎంత శాడిజం దాగి ఉంది ఆయనలో అన్నదానికి ఆ వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయి. నువ్వు వెళ్ళి పరామర్శించి వచ్చినావు కదా, అబ్బా ఎంత హుందాతనాన్ని చూపించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మీకు సంబంధించిన మీడియా పెద్దలంతా కూడా బాకాలు ఊదారు కదా ఆ రోజు. మరి వాళ్ళు ఈ వ్యాఖ్యలను ఏమంటారు ఆ మీడియా పెద్దలు? ఆ రోజు రాసిన వాళ్ళు, రాతలు రాసిన వాళ్ళంతా, ముఖ్యమంత్రి గారిని ఆహాని పొగిడిన వాళ్ళంతా, సోకాళ్ళు మేధావులంతా. ఒక ఆయన మాట్లాడతాడు, కేసీఆర్ గారు ఇలా కాలు ఊపుతూ రాజకీయాలంటే ఆయనకు ఒక గేమ్ అని మాట్లాడతాడు. ఈ ముఖ్యమంత్రికి రాజకీయాలంటే బ్లేమ్ గేమ్. ఇప్పుడు మాట్లాడు ఆయనకు మాటలు రావా? ఇవాళ ఎవరు కనబడుతున్నారు మీకు రేవంత్ రెడ్డిలో? మన గ్రీస్ తాత్వికుడైన సిసిరో కనబడుతున్నాడా? కార్ల్ మార్క్స్ కనబడుతున్నాడా? లేకుంటే మా తత్వవేత్తలు కనబడుతున్నారా? ఎవరు కనబడుతున్నారు మీకు? ఎటువంటి దుర్మార్గమైనటువంటి మాట్లాడుతున్నారు ఆయన? ప్రతిపక్ష నేత గురించి ఆయన అంత అశుభసూచకంగా మాట్లాడొచ్చునా? పైగా ఏమంటున్నాడు? వ్యక్తిగతంగా మాట్లాడలేదని వాళ్ళ మంత్రులు సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా అన్నాడు ఆయన, స్ట్రెచ్చర్ మీద పన్నుకున్నాడు అన్నాడు. పార్టీ అని అనలేదు ఆయన. మార్చురికి పోతాడు అని వ్యక్తిని ఉద్దేశించి అన్నాడు. వ్యక్తిగత దూషణలకు ఆయన నిరంతరం పాల్పడుతుంటాడు. ఆయన ఎప్పుడు హరీష్ రావు గారి గురించి మాట్లాడినా కానీ ఇంతెత్తుంటాడు అంతెత్తుంటాడని భౌతిక దాడులకు పాల్పడుతుంటాడు. ఇవాళ ఏమైపోయిందంటే ఆయన అట్లా మాట్లాడుతుంటే యువతల పక్షం వారు కూడా ఎక్కడో ఒకసారి సహనం కోల్పోయి ఆయన భాషలోకి దిగాల్సి వస్తుందన్నమాట. అంటే తను దిగజారడం కాకుండా ఎదుటి వాళ్ళని కూడా దిగజార్చగలిగినటువంటి సమర్థుడి వాళ్ళ ఈ ముఖ్యమంత్రి. అంత వికారంగా ఆయన మాట్లాడుతున్నాడు. దీన్ని ప్రజాస్వామికవాదులు, విజ్ఞులు అయిన వారు ఎవరైనా కూడా ఆమోదించరు, భరించరు, క్షమించరు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో సభ్యతను, సంస్కారాన్ని పాటించాలి, ఉదాత్తంగా కనబడాలి అవతల వాళ్ళకి, ఆ పదవికి తగిన హుందాతనాన్ని ప్రదర్శించాలి. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారి మాట తీరును చూస్తే ఆయన ఆ పదవికి సరైన వ్యక్తి అనే అభిప్రాయం ఈ రాష్ట్రంలో ఎవరికి కలగడం లేదు ఆయన మాట తీరును చూస్తే. ఇవాళ నిజానికి ఎవరన్నా ఏమన్నా అంటే ఏదో దాన్ని మనం సర్దుకుపోవచ్చు, రకరకాలుగా మాట్లాడతారులే ఏముంది అనుకుంటాం రాజకీయాలలో. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడి గురించి ఇంత హేయంగా వ్యాఖ్యానించడం చాలా ఆందోళనకరం. తెలంగాణ సమాజం దీని మీద ప్రతిస్పందించవలసి ఉన్నది. ఇది ఒక బీఆర్ఎస్ సమస్య కాదు, తెలంగాణ రాజకీయ సంస్కృతికి సంబంధించినటువంటి సమస్యగా పరిగణించాలి. రేవంత్ అసహ్యకరమైన ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానం. ఎంతో చరిత్ర, సభ్యత ఉన్న తెలంగాణ విలువలకు ఇది గొడ్డలి పెట్టు. ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ప్రతిపక్షాన్ని గౌరవించాలనే నైతిక మర్యాదల్ని భంగపరిచాయి.
తెలంగాణ రాజకీయ సంస్కృతిని దిగజార్చాయి. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన వ్యక్తిగత దూషణలు దిగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఏముండాలండి? తెలంగాణ అభివృద్ధి గురించి ఉండాలి, తెలంగాణ సంక్షేమం గురించి మాట్లాడాలి. ఆయన ఉపన్యాసంలో పావు వంతు కూడా అది ఉండదు. ఒక 10 నిమిషాలు కూడా ఆ విషయాలు ఆయన మాట్లాడు. ఆయన ఇమ్మీడియట్గా ఆయన మొదలుపెట్టేది ప్రతిపక్ష నాయకుడి మీద ఒక వికృతమైనటువంటి దాడి. కేసీఆర్ గారి పట్ల నిరంతరం వికృతమైన మాటల దాడులు, ఆయన ఆరోగ్య పరిస్థితిని బేఖాతరు చేస్తూ నీచమైన విమర్శలు, పదవి అహంకారంతో మరణం అనే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు. ఇలా రాష్ట్రాన్ని పాలించాల్సిన ముఖ్యమంత్రి ఒక ఉన్మాదిలా మాట్లాడడం చాలా విచారకరం. ఇది తెలంగాణ ప్రజలకు అవమానం. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత కుసంస్కారాన్ని దేశమంతా అనుకునే స్థాయికి దిగజారింది ఇవాళ తెలంగాణ రాజకీయ వాతావరణం. అందుకని ఇవాళ మేము డిమాండ్ చేశాం, సభలో డిమాండ్ చేశాం ఆయన క్షమాపణ చెప్పాలని. కనీసం ఎల్ఓపి గారికి మైక్ ఇవ్వమని అడిగాం. ఆయన మేము జరిగిన దుర్మార్గం ఏమిటి, ఎంత హేయమైన వ్యాఖ్యలు చేశారు, ఇవాళ నిజంగా చైర్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఆమోదించగలుగుతారా? ఎవరు ఆమోదించగలుగుతారు ఈ మాటల్ని? చావును కొడతారండి ఎవరన్నా? ప్రతిపక్ష నాయకుల చావును కొడతారా? ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? ఎవరన్నా ఇట్లా మాట్లాడినారా? జానారెడ్డి గారి గురించి కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడినారా? లేదు భట్టి విక్రమార్క గురించి ఎప్పుడైనా ఇటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు ఎవరైనా చేశారా? ఎప్పుడైనా విన్నామా, కన్నామా? చరిత్రలో లేనంత అన్యాయమైన మాటలు మాట్లాడతామండి. ఎప్పుడో ఒకసారి మనం మాట మనకు జారుతుంది, అది ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుందండి ముఖ్యమంత్రికి? ఆయనకి ఎప్పుడు జరుగుతుంది అనమాట. ఆయనకు అది మాత్రమే, ఇంకో రకంగా ఆయనకు మాట్లాడరు రాదు. అది ఏమన్నా మరి ఏం డిఫెక్టో ఏమిటో అర్థం కావడం లేదు. ఆ ఆలోచనల్లోనే అటువంటి ఒక వికృతి ఉందన్నమాట. ఈ వికృతిని సభ్య సమాజం క్షమించదు. ఆయన ఇక్కడి నుంచి తన వైఖరిని మార్చుకోవాలి. ఇవాళ తెలంగాణలో రాజకీయ విలువల పునరుద్ధరణకు సంబంధించిన ఒక పోరాటమే జరగవలసి ఉంది. దీని మీద తెలంగాణ సమాజం స్పందించాలి, ముఖ్యంగా బుద్ధిజీవులైన వాళ్ళు స్పందించాలి. రేవంత్ రెడ్డి గారికి అండదండగా నిలబడ్డ వాళ్ళు, ఎన్నికల సమయంలో అండదండగా నిలబడ్డ మేధావులు మాట్లాడాలి. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారండి ఈ సందర్భంలో? చాలా ఎప్పుడన్నా కేసీఆర్ గారు అదాటున ఏదన్నా ఒక మాట దొర్లితే దాని మీద ఇంతెత్తులు లేచారు. అసలు ఎన్నెన్ని మాటలు యూట్యూబ్ల ద్వారా కేసీఆర్ గారి పరిపాలన సందర్భంలో ఎన్ని మాటలు మాట్లాడినారు, ఎంత వికారంగా మాట్లాడినారు. ఇవాళ యూట్యూబ్లో ఎవరో ఒక రైతు మాట్లాడినాడు, అతనికి ఆ రకమైన భాష ఉంటుంది. కానీ ముఖ్యమంత్రిగా మనకుండొద్దు కదా ఆ రకమైనటువంటి భాష. మనం అట్లా మాట్లాడితే ఎట్లా? ఆయన చదువుకోలేదు, నిరక్షరాస్యుడు, ఒక మన భూమి నుంచి వచ్చినటువంటి వాళ్ళ మధ్య అట్లాంటి భాష ఉండొచ్చు కాక. కానీ చదువుకున్న వాళ్ళం, సంస్కారం ఉన్నవాళ్ళం, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళం మనం మాట్లాడాల్సినటువంటి పద్ధతి ఇదేనా? సరే అవతలి వాళ్ళు మాట్లాడారని అప్పుడప్పుడు సమర్థించుకో చూస్తారు, అవతలి వాళ్ళు మాట్లాడినా మనం మాట్లాడొద్దు కదా. అది కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపించాల్సినటువంటి విజ్ఞత. కనుక ఎప్పుడు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ముఖ్యమంత్రి గారి వైఖరిని మార్చుకోవాలి. బేషరతుగా కేసీఆర్ గారికి ఆయన క్షమాపణ చెప్పాలి, వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నానని ప్రకటించాలి. తద్వారా ఆయన వ్యక్తిత్వం కాస్త పెరుగుతుంది ఇప్పటికైనా. ఎందుకంటే రోజు రోజుకు పతనం అవుతుంది, తెలంగాణలో రాజకీయ విలువలు పతనం అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నారంటే స్ట్రేచర్ కాదండి, స్టేచర్